ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను మొదలు అస్సలు ఖాళీ అయితే ఉండట్లేదు. ఎవరో ఒకళ్ళు చూడ్డానికి వస్తూనే ఉన్నారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇదంతా వెరీ కామన్ కదా! ఇంకా ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళందరూ తెచ్చినవనమాట. అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు వాళ్ళందరూన. నాకు నచ్చిందేంటంటే అసలు ఎవ్వరు గూడా స్వీట్స్ తీసుకొని రాలేదు. ఒకళ్ళు మాత్రమే స్వీట్స్ తీసుకొచ్చారు. అందరూ చక్కగా ఫ్రూట్స్, డేట్స్ ఇవే తీసుకొచ్చారు. డేట్స్‌తో పాటు బాదం. స్వీట్స్ తేవడం వల్ల మనం కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయము. ఎందుకంటే షుగర్ ఏమైనా వస్తుంది, హెల్త్ పరంగా ఏమైనా పాడైతుంది అని చెప్పేసేసి ఇట్లా ఫ్రూట్స్, డేట్స్, నట్స్ ఇవి తేయడం వల్ల మనం కూడా తీసుకుంటామనమాట. అంటే మన బాడీ కూడా హెల్తీగా అనిపిస్తుంది ఇట్లా తీసుకోవడం వల్ల. ఇంకా ఈ హోమ్ మేడ్ స్వీట్స్ అయితే మంచిగా ఇంట్లో హైజీనిక్‌గా చేస్తారు. కానీ వీళ్ళు ఎంత ప్రేమగా తెచ్చినా నేనైతే హోమ్ మేడ్ కూడా తినలేదు. అండ్ ఈ లడ్డూలైతే రవ్వ లడ్డూలు ఎంత పెద్ద పెద్దవి చేశారో నాకే అనిపించింది. నా నోట్లోకి కూడా వెళ్ళవు. ఇంకా కొంతమందినైతే వీడియో తీయగలిగాను. అందరిని తీయలేకపోయాను. సిగ్గుపడుతున్నారు అందరూన. సో, అందుకని కొంతమందిని తీసి, కొంతమందినైతే తీయలేకపోయాను. అంతే ఈ వ్లాగ్.